మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ ని బ్రీఫ్ గా ఇప్పుడు చూద్దాం. అల్లు అర్జున్ తో సుకుమార్ తీసిన ఆర్య మూవీ విడుదలై 20 ఏళ్లు గడుస్తోంది. దీంతో ఫిలిం టీం మొత్తం కలిసి ఈ 20 ఏళ్ల జర్నీని సెలబ్రేట్ చేసుకుంది. ఇక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అయితే ఇది సినిమా కాదు, తన జీవితాన్నే మార్చిన ఓ మూమెంట్ అంటూ పోస్ట్ పెట్టాడు. ఇక పుష్ప 2 తాలూకు ప్రతి అప్డేట్ ఇప్పుడు కిక్కిస్తోంది. టీజర్ 130 మిలియన్ల వ్యూస్ సొంతం చేసుకుంటే సాంగ్ మాత్రం 63 మిలియన్ల వ్యూస్ ని రాబట్టేసింది. 2 మిలియన్ల లైక్స్ తో యూట్యూబ్ ని పుష్ప 2 అప్డేట్స్ షేక్ చేస్తున్నాయి. పుష్పలో బన్వర్ సింగ్ షెకావత్ గా నటించాడు ఫహద్ ఫజీల్. అయితే ఆ పాత్రలో తను నటించడం వల్ల తనకి కొత్తగా ఏం ఒరగలేదన్న కామెంట్ వివాదంగా మారుతోంది. పుష్ప 2 విడుదలకు ముందు ఇలాంటి స్టేట్మెంట్స్ తో నష్టమంటూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ పెరిగింది. కింగ్ నాగార్జునతో మన్మధుడులో మెరిసిన హీరోయిన్ అన్షు ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ కి రెడీ అయ్యింది. సందీప్ కిషన్ మూవీలో అక్క పాత్రలో కనిపించబోతోందట వెటరన్ హీరోయిన్ అన్షు. ధనుష్ హీరోగా నటిస్తూ తెరకెక్కుతున్న మూవీ రాయన్. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ వైరల్ అయింది. ఇక ఈ నెల 9న ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ సాంగ్ రిలీజ్ కాబోతోంది. అందుకు రంగం సిద్ధమైంది. లోకనాయకుడు కమల్ హాసన్ తో మణిరత్నం తెరకెక్కిస్తున్న మూవీ థగ్ లైఫ్. ఈ సినిమా తాలూకు అప్డేట్ ని రెడీ చేసింది ఫిలిం టీం. ఇందులో కీలక పాత్ర తాలూకు ప్రోమోని బుధవారం రివీల్ చేయబోతోంది. బాహుబలి ది బిగినింగ్, బాహుబలి ది కన్క్లూజన్ తో పాన్ ఇండియాని షేక్ చేసిన రాజమౌళి వీటి ప్రీక్వెల్ ని యానిమేషన్ రూపంలో రెడీ చేయించాడు. ఈ నెల 17 నుంచి ఈ యానిమేటెడ్ ప్రీక్వెల్ వరల్డ్ వైడ్ గా డిజ్నీలో అందుబాటులో ఉంటుంది. ఇక ఏఎంబీ మాల్లో ఈ సినిమాకి సంబంధించిన ఇంటరాక్ట్ జరిగింది. కేజీఎఫ్ ఫేమ్ యష్ తో గీతూ మోహన్ దాస్ తీయనున్న మూవీ టాక్సిక్. ఇక ఇందులో కరీనా కపూర్ యష్ అక్క అన్నారు, కానీ తన ప్లేస్ లో నయనతార కనిపించబోతోందని కొత్తగా ప్రచారం ఊపందుకుంది. పూరి జగన్నాథ్ మేకింగ్ లో రామ్ తీస్తున్న మూవీ డబుల్ ఇస్మార్ట్ శంకర్. ఇక ఇస్మార్ట్ శంకర్ కి సీక్వెల్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరో విలన్ రెండూ రామే అంటున్నారు. విలన్ చిప్ తనకి సెట్ చేయటం వల్ల తనతో తానే ఫైట్ చేసే కిరాక్ స్టార్ గా కనిపించబోతున్నాడట రామ్ పోతినేని.